ఇగో మా ఇంటి పక్క పంటి పోరాడు అక్క నేను 10వ తరగతి పాస్ కాగానే నీకు పెద్ద పార్టీ ఇస్తా అక్క అని చెప్పిండు. ఇక మరి మొన్న పరీక్షల రిజల్ట్ వచ్చింది కదా, ఏమైందో అని అడుగుదామని పోతే పోరాడు ఒకటే ఏడుపు. అరే ఏమైందిరా తమ్మి అని అడిగితే, అక్క సామాన్య శాస్త్రంలో 1 మార్కుతోనే ఫెయిల్ అయిన అక్క అని షెదర్ల ముఖం పెట్టి ఒక ఏడుపు కాదు. అరే పోరాడు క్లాస్లో ఫస్ట్ ఏనట, ఫెయిల్ అవుడేంది నాకేం అర్థం కాలే. అరే అన్నిట్లో మంచి మార్కులు వచ్చినాక ఒక్క దాంట్లోనే పోయిందంటే ఏందో కారణం ఉంటుంది. ఎవలబ్బా దీనికి కారణం? 10వ తరగతి పరీక్షల పంతుల్లే పేలైండ్రు అని లొల్లికి దిగిండ్రు గిల్లంతా. ఆగో పంతులు పేలవుడేంది అని నెత్తి గోక్కోకుండ్రి. అస్సలు ముచ్చట ఏందంటే ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్టు ఒక్క మార్కు పోరగాన్ల జీవితాలనే మార్చేసింది. బడికి బై బై చెప్పి మంచిగా కాలేజ్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే 10వ తరగతిలో 1 మార్కుతోని పేలై ఏడుస్తున్నోళ్ళు వీళ్ళు. ఇంట్లో పోరగాన్ల అమ్మాయిలు కూడా ఉన్నారు. మావోడు చదువులో సూపరు డూపరు కానీ బల్లె సార్లే శుద్ధ మొద్దులు. అచ్చర ముక్కరాని దద్దమ్మలని లొల్లికి దిగిండ్రు సర్కార్ బళ్ళను సక్కదిద్దే ఆఫీస్ ముంగట. అంటే టీచర్లకు చదువు రాకనే పోరగాళ్ళు పేలైండ్రనే అంటున్నారన్నట్టు. సామాన్య శాస్త్రంలా గొట్టు గొట్టు పాఠాలను దానిమ్మకాయ ఒలిసినట్టు ఎందుకు ఒలిసి చెప్పలేదు అని మస్తు అంటే మస్తు గరమైండ్రు మార్కులు చూపించుకుంటా. కడమ సబ్జెక్టులల్లా 100కి 90 మార్కులు వస్తే సామాన్య శాస్త్రంలో 1 మార్కుతోని ఎట్లా తప్పిండ్రు అని కానూర్లు తీసుకుంటూ అడుగుతున్నారు. ఇక ఇలా ప్రశ్నలకు సమాధానం ఏ పుస్తకంలో రాసి ఉండదు కాబట్టి వీళ్ళకు సమాధానం చెప్పేందుకు పెద్ద సార్లు ఎవ్వరు కూడా ముంగటికి రాలే. బాధపడకుండ్రి తమ్మి, వచ్చే నెలలా మళ్ళా పరీక్షలున్నాయి. గప్పుడు ట్యూషన్లు పెట్టించుకొని మంచిగా చదివి పాస్ అయ్యి దుర్తి.